ప్రతి ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి కూడా ఉండేటటువంటి డౌట్ ఏంటంటే లెర్నింగ్ స్టేజ్లో సో అండర్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఏది నేర్చుకుంటే బెటరు ఆఫ్టర్ HTML CSS జావా స్క్రిప్ట్ సో ఏదో ఒక లైబ్రరీ కానీ ఫ్రేమ్వర్క్ కానీ నేర్చుకోవాలి కదా సో ఏవైతే పాపులర్గా వినిపిస్తూ ఉంటాయో రియాక్ట్ JS కానీ యాంగులర్ కానీ వ్యూ కానీ సో వీటిలో ఏది నేర్చుకుంటే బెటర్ అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా డౌట్ ఉంటుందన్నమాట ఓకే సో ఫ్రెషర్స్కి కానీ ఎక్స్పీరియన్స్డ్కి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ డౌట్ వెరీ కామన్ ఓకే సో ఈరోజు మనము వెరీ క్లియర్గా రియల్గా మార్కెట్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నది పాపులర్ వన్ ఏంటి అన్నది తెలుసుకుందాం ఓకే సో అలాగే జాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం ఫ్రెషర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం ఎక్స్పీరియన్స్డ్కి ఏది బెటరో మాట్లాడదాం ఓకే అలాగే స్టార్టప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది బెటరో మాట్లాడదాం లెర్నింగ్ కర్వ్ దేనికి బెటరో మాట్లాడదాం ఓకే సో అలాగే AI పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది బెటరో మాట్లాడదాం సో ఇలా మల్టిపుల్ మెట్రిక్స్ తీసుకొని వీటన్నిటి దృష్ట్యా ఓకే మనం కంపేర్ చేసి ఏది నేర్చుకోవాలి ఏది ఎప్పుడు ఎవరికి బెటరు అనేది వెరీ క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడదాం సో ఫస్ట్ మనము ఏది ఏంటి అన్నది మాట్లాడితే సో రియాక్ట్ అన్నది ఏంటంటే ఇది ఒక లైబ్రరీ అనమాట ఇది ఒక ఫ్రేమ్వర్క్ కాదు లైబ్రరీ మాత్రమే సో లైబ్రరీకి ఫ్రేమ్వర్క్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఫ్రేమ్వర్క్ అంటే కంట్రోల్ మొత్తం దాని చేతిలో ఉంటుంది మొత్తం ఫ్రేమ్వర్కే దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతుంది సిస్టమ్ని ఓకే అదే లైబ్రరీ అంటే ఏంటంటే అది కంట్రోల్ చేయలేదు మనకి ఏదైనా డెవలప్ చేయాలంటే మనం సో లైబ్రరీ హెల్ప్ తీసుకొని మనం డెవలప్ చేస్తాము బట్ అది కంట్రోల్ చేయలేదు కంట్రోల్ చేయాలంటే ఇంకొక దాని హెల్ప్ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ Next.js లాంటి హెల్ప్ తీసుకొని ఓకే సో ఇది వర్క్ అవుతుందన్నమాట ఇక యాంగులర్ గురించి మాట్లాడితే ఎటువంటి కాంప్లెక్స్ లెవెల్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలన్నా సరే మనకి సపోర్ట్ ఉండేంత అడ్వాన్స్డ్ లెవెల్ ఫ్రేమ్వర్క్ వచ్చి యాంగులర్ అనమాట ఇక వ్యూ గురించి మాట్లాడితే వ్యూ అనేది ఏంటంటే ఇది ఒక బిగినర్ ఫ్రెండ్లీ ఫ్రేమ్వర్క్ ఓకే సో మనకి HTML CSS జావా స్క్రిప్ట్ నేర్చుకుంటాం కదా సో వాటి సింటాక్స్లకి బాగా దగ్గరగా ఉంటుంది ఈ వ్యూ అనేటటువంటి జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ ఓకే సో ఇక మనం ఇంకా ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడితే సో ఫస్ట్ పాపులారిటీ మాట్లాడదాం అంటే ఎక్కువ యాప్స్లో రియల్ టైంలో ఏది ఎక్కువగా యూజ్లో ఉంది అని చెప్పి మాట్లాడితే సో మన స్టాక్ ఓవర్ఫ్లో రిపోర్ట్స్ ప్రకారం లాస్ట్ ఇయర్ అంటే 2025లో ఓకే సో రియాక్ట్ అనేది 45-46% యూజ్ చేశారు ఓకే అదే మనకి యాంగులర్ అనేది 19-20% యూజ్ చేశారు అలాగే వ్యూ అనేది 18-19% యూజ్ చేశారు ఓకే సో పాపులారిటీ అంటే ఎక్కువ అప్లికేషన్స్లో ఏది యూజ్ చేస్తున్నారు అని మనం తీసుకుంటే సో రియాక్ట్ అన్నది 2025లో నెంబర్ 1 ప్లేస్లో నిలిచిందనమాట అలాగే మనం ఓల్డెన్ డేస్ టు అలా హిస్టరీ తీసుకుంటే Vue.js అనేది ఎక్కడో ఉండేది అలాంటిది సో Vue.js అనేది కూడా 18-19% యూసేజ్కి వచ్చేసింది అంటే సో ఆల్మోస్ట్ యాంగులర్కి దగ్గరగా ఇది వచ్చేసింది అని చెప్పి మనం చెప్పొచ్చు సో ఏదైనా సరే పాపులారిటీ వైజ్గా ఎక్కువగా ఏది యూజ్ చేస్తున్నారు అని మనం మాట్లాడితే ఇక్కడ మాత్రం రియాక్ట్ ఈజ్ విన్నర్ అలాగే మనం NPM డౌన్లోడ్స్ చూసుకున్నా అంటే మనం ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు లైబ్రరీస్ అవసరం పడతాయి కదా సో లైబ్రరీస్ని మనం NPM ద్వారా డౌన్లోడ్స్ చేస్తుంటాం అనమాట సో ఆ NPM డౌన్లోడ్ హిస్టరీ చూసుకున్న రియాక్ట్ యొక్క డౌన్లోడ్ హిస్టరీ అనేది 100 మిలియన్ పైనే ఉందన్నమాట ఓకే సో అదే మనకి మిగతావి ఏంటి అంటే టెన్స్లో ఉన్నాయి ఇవి ఓకే సో వీటి యొక్క డౌన్లోడ్స్ హిస్టరీ అనేది కేవలం టెన్స్లో రన్ అవుతూ ఉంది ఇదేమో రియాక్ట్దేమో హండ్రెడ్స్లోకి వెళ్ళిపోయిందని చెప్పి చెప్పవచ్చు సో పాపులారిటీలో రియాక్ట్ ఈజ్ నెంబర్ 1 అని చెప్పి చెప్పొచ్చు అనమాట ఇక మనము లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఏది బెటర్ అని చెప్పి మాట్లాడితే సో రియాక్ట్ అనేది మనం తీసుకుంటే రియాక్ట్ అనేది ఏంటంటే మనం లెర్నింగ్ చాలా ఈజీగా చేయొచ్చు అనమాట ఓకే సో మనకి చాలా ఈజీగానే ఉంటుంది ప్రతిదీ అర్థమవుతుంది నేర్చుకోవచ్చు కాకపోతే ప్రాజెక్ట్కి వెళ్ళి ఓకే అక్కడ మనము ఇంకా ఆ ప్రాజెక్ట్లో అడ్వాన్స్ లెవెల్ ఇంప్లిమెంటేషన్స్ చేస్తున్నప్పుడు మనకి రియాక్ట్ అనేది కష్టంగా అనిపిస్తుంది అనమాట సో డెసిషన్ మేకింగ్ చాలాసార్లు మనకి కష్టం అవుతుంది ఓకే సో అదే యాంగులర్ గురించి మనం మాట్లాడితే యాంగులర్ లెర్నింగ్ కర్వ్ చాలా కష్టంగా ఉంటుంది స్టార్టింగ్లో దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడం కష్టం అనిపిస్తుంది కానీ ఒకసారి మనం నేర్చుకున్న తర్వాత ఇంకా ప్రాజెక్ట్లో ఎంత అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళినా కూడా మనకు అది చాలా ఈజీ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఇది ఫ్రేమ్వర్క్ కాబట్టి ఒక స్ట్రక్చర్లో మనం నేర్చుకుంటాము ఇంకా సో మనకి కాన్సెప్ట్ అనేది తెలిస్తే చాలా ఈజీగా ఇంప్లిమెంటేషన్ అనేది చేయొచ్చు ఇక వ్యూ గురించి మనం మాట్లాడితే వ్యూ అనేది బిగినర్ ఫ్రెండ్లీ అని చెప్పాను కదా ఓకే సో మిగతా వాటికంటే చాలా ఈజీగా ఉంటుంది
ఉంటుంది. కాకపోతే ఏంటంటే సో జాబ్ మార్కెట్ చాలా తక్కువ దీనిది, ఇంకా ఫ్యూచర్లో పెరగొచ్చు. బట్ ఈ రోజుకి మనం మాట్లాడితే దీని యొక్క జాబ్ మార్కెట్ బాగా తక్కువ కాబట్టి సో ఎక్కువగా కాంపిటీషన్ రియాక్ట్ అండ్ యాంగులర్ మధ్యలోనే నడుస్తూ ఉందన్నమాట. సో మేబీ ఫ్యూచర్లో మనకి వ్యూ అనేది ఇంకా పాపులర్ అయినప్పుడు ఖచ్చితంగా మనం మరొకసారి వీడియో చేద్దాం. ఇక మనం పెర్ఫార్మెన్స్ వైజ్గా మాట్లాడినా కూడా రియాక్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అయితే ఏంటంటే మనకి యాంగులర్ అండ్ వ్యూ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా వాటి యొక్క ఫీచర్స్ని ఇంకా ఫాస్ట్గా అప్గ్రేడ్ చేసుకుంటూ అవి కూడా చాలా బెటర్ అవుతున్నాయి పెర్ఫార్మెన్స్లో అని కూడా మనం చెప్పవచ్చు. అయితే ఈ రోజుకి పెర్ఫార్మెన్స్ వైజ్గా మనం చూసుకున్నా కూడా రియాక్ట్ ఈజ్ ద విన్నర్. ఇక మనకి ఏది ఎక్కడ యూస్ఫుల్, ఏది ఎక్కడ బెటర్ అని చెప్పి మాట్లాడితే ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ అంటే బ్యాంకింగ్ కానీ లేకపోతే మన ఫైనాన్స్ రిలేటెడ్ అప్లికేషన్స్ కానీ ఇటువంటివి తీసుకుంటే మాత్రం యాంగులరే అక్కడ హీరో అన్నమాట. ఓకే, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్ అన్నీ కూడా ఇంకా ఖచ్చితంగా మనకి యాంగులర్నే ప్రిఫర్ చేస్తూ ఉంటాయని చెప్పవచ్చు. అలాగే స్టార్టప్స్ తీసుకుంటే సో స్టార్టప్స్ అనేవి వ్యూని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే సో దాని యొక్క బిగినర్ ఫ్రెండ్లీ అండ్ అది ఆ లెర్నింగ్ కర్వ్ కూడా అంత ఈజీగా ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ కూడా చాలా ఈజీ కాబట్టి. సో ఇక మనం అడ్మిన్ ప్యానల్స్ కానీ డాష్ బోర్డ్స్ కానీ లేకపోతే కంటెంట్ హెవీ అప్లికేషన్స్ కానీ సో ఫాస్ట్గా కంటెంట్ అనేది లోడ్ అవ్వాలి అనే దగ్గర ఓకే సో కంటెంట్ చాలా ఎక్కువ ఉంది, ఫాస్ట్గా లోడ్ అవ్వాలి అనే దగ్గర రియాక్ట్ చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది అని చెప్పి అనుకున్నాం కదా. సో డాష్ బోర్డ్స్ కానీ మనకి అడ్మిన్ ప్యానల్స్ కానీ కంటెంట్ హెవీ అప్లికేషన్స్ కానీ వాటికైతే రియాక్టే హీరో అనమాట. ఓకే, సో ఇంకా దేని యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని చూస్తే ఎంటర్ప్రైజ్ లెవెల్కి యాంగులర్ అనేది హీరో. ఓకే, సో అలాగే స్టార్టప్స్ వరకు మనకి వ్యూ అన్నది హీరో. అలాగే ఏదైతే అడ్మిన్ ప్యానల్స్ కంటెంట్ హెవీ యాప్స్ అలాగే మనకి డాష్ బోర్డ్స్ ఇవన్నీ కూడా మనం డిజైన్ చేయాలి అంటే రియాక్ట్ అనేది హీరో అని చెప్పి చెప్పొచ్చు అనమాట. ఇంకా ఏఐ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఏఐ అన్నది సో ఇంకా ఏ టెక్నాలజీ అయినా ఒకేలాగా పనిచేస్తుంది. ఓకే, సో రియాక్ట్ కానీ యాంగులర్ కానీ వ్యూ కానీ ఏదైనా సరే ప్రతి దానిలో కూడా ఇంకా ఏఐ టూల్ అనేది దాని వర్క్ అది హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఏఐ టూల్ ఏం చేస్తుంది అనేది కంటే మనం ఎంతవరకు ఈ ఆర్కిటెక్చర్ కానీ లేకపోతే డిజైన్ కానీ సో ఏవైతే కాంపోనెంట్స్ డిజైన్ కానీ వీటన్నిటిలో మన నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఏఐ పరంగా చూస్తే మనం ఏది నేర్చుకున్నా ఓకే, మన కంపెనీ యొక్క రిక్వైర్మెంట్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషనా లేకపోతే స్టార్టప్ లెవెల్ అప్లికేషనా లేకపోతే కంటెంట్ హెవీ అప్లికేషనా ఏం చేస్తున్నామో అనే దాన్ని బట్టి మనం చూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఫ్రెషర్స్కి ఏది బెటర్ అంటే ఫ్రెషర్స్కి రియాక్ట్ కానీ వ్యూ కానీ బెటర్ అని చెప్తాము నేర్చుకోవడానికి. అయితే ఏంటంటే వ్యూ కంటే రియాక్ట్కి జాబ్ మార్కెట్ చాలా ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా రియాక్ట్నే ప్రిఫర్ చేయండి అని చెప్పి కూడా చెప్తామన్నమాట, ప్రియారిటీ. ఓకే, ఇక ఎక్స్పీరియన్స్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మీ ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని మీరు డిసైడ్ చేసుకోండి అని చెప్పి చెప్తాను. ఓకే, సో మీరు ఎక్కువగా ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ అటువంటి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారా, మీరు యాంగులర్కి షిఫ్ట్ అయిపోండి. సో లేదు అంటే మాత్రం రియాక్ట్తోనే ఉండండి లాంగ్ టర్మ్లో. ఓకే, సో మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్కి వచ్చేటప్పటికి కాంపిటీషన్ ఇక్కడ కూడా రియాక్ట్ వర్సెస్ యాంగులరే ఉంది ప్రెజెంట్. ఓకే, సో ఇంకా వ్యూ కంటే కూడా. సో కాబట్టి మీరు ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ మీద అటువంటి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తుంటే యాంగులర్కి మారిపోండి, లేదు అంటే రియాక్ట్ మీదే ఉండండి అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో చూశారు కదా, మన యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనం మన యొక్క టెక్నాలజీ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏదైనా సరే బెటరే అని చెప్తున్నాను. వ్యూ కంటే కూడా ప్రజెంట్ వ్యూ చాలా బెటర్, కాకపోతే దానికి జాబ్ మార్కెట్ కానీ ఆ యొక్క ఎకో సిస్టమ్ కానీ అంతగా లేదు. రియాక్ట్కి ఉన్నంత ఎకో సిస్టమ్ వ్యూకి లేదు. కాబట్టి ఈ రోజుకి ఓకే, సో 2026 మార్చ్కి మనం మాట్లాడితే మార్చ్ ఎండింగ్కి మనం మాట్లాడితే సో ఇప్పటికీ రియాక్ట్ అనేది బెటరు. ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్కి వెళ్తే యాంగులర్ బెటరు, లేకపోతే మిగతా అన్ని కేసెస్లో కూడా రియాక్ట్ అన్నదే బెటర్ అని చెప్పి చెప్పొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయ్యింది అనిపిస్తే మీరు వీడియోని లైక్ చేయండి. అలాగే ప్రతిరోజు కూడా మనం మన ఛానల్ ద్వారా చాలా నాలెడ్జ్ అండ్ గైడెన్స్ వీడియోస్ తీసుకొస్తూ ఉన్నాం కాబట్టి ఒకసారి అన్నిటినీ రీసెంట్ వీడియోస్ని చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం చేసే ప్రతి యూస్ఫుల్ కంటెంట్ కూడా మీ దగ్గరికి చేరుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్తో కలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్.